హాయ్ అందరికీ ఈరోజు స్పెషల్ ఇడ్లీ పిండి బోండాలు. 1 కప్ ఇడ్లీ పిండి, 1 కప్ మైదా, 1/2 కప్ పెరుగు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర, వంట సోడా, సాల్ట్, తగినన్ని వాటర్, 1 ఆనియన్ కట్ చేసుకొని, అలానే 2 పచ్చిమిర్చీస్ కట్ చేసుకొని వేసి మినిమం 1 అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి. తర్వాత ఇలా ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో చిన్న చిన్న బొండాల్లాగా వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి బొండాలు చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా నెక్స్ట్ డేకి 1 కప్పు ఇడ్లీ పిండి తీసి పెట్టుకుంటాను. ఈ బొండాల కోసం చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి బొండాలు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో వంట సోడా ఉంటుంది కాబట్టి వంట సోడా కొంచెం తక్కువ వేసుకోండి. ఈ బొండాలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.